అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యారాశి వారికి ఆగస్టు 12 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బన్ను మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురువు వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కన్యారాశి వారి నక్షత్రాలు ఉత్తరపాలు 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాలవారు ఈ యొక్క కన్యారాశి పదిలోకి వస్తారు. కన్యారాశికి అధిపతి బుధుడు. గ్రహ బలాల ప్రకారము బుధవారం కావడంతో తెలివితేటలు, మాట తీరు, వ్యాపార నిర్ణయాలకు మంచి బలము. గురు బలము పెద్దల యొక్క సహాయము, మంచి సలహాలు లభించే అవకాశం ఉంది. ఇక కుజు బలము పనులను త్వరగా పూర్తి చేసే ధైర్యము, పట్టుదల పెరుగుతుంది. ఇక శని బలము ఆలస్యమైన పనులు ఓర్పుతో చేస్తే ఫలిస్తాయి. ఇక చంద్రబలము కుటుంబ విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఇక రేపు పరిహారాల పరంగా ఉదయం గణపతిని పూజించండి. ఓం గం గణపతి అన్న మంత్రాన్ని 108 సార్లు జపించండి. బుధవారము శ్రీ మహావిష్ణుని కూడా ప్రార్థించండి. వీలైతే పచ్చి పసులు దానం చేయండి. ఇక రేపు గణపతి ఆరాధన కన్యారాశి వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధవారము శ్రీ మహావిష్ణుని ప్రార్థించడం కూడా శుభప్రదము. ఇక రేపు రోజున కన్యారాశి యొక్క అదృష్ట సంఖ్యలు 5, 6. అదృష్ట రంగులు ఆకుపచ్చ, పసుపు, తెలుపు. ఇక రేపు రోజున ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టకుండా ఒక్కో పని పూర్తి చేయండి. మాట్లాడేటప్పుడు తొందరపడకుండా డబ్బు లావాదేవీలు జాగ్రత్తగా ఉండటము చెప్పదగిన సూచన. ఇక రేపు రోజున అదృష్ట ఫలితాల ప్రకారము రేపటి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిణామాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు అనేక రకాలుగా కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక విషయం క్రమంగా రేపటి రోజు మీకు అనుకూలంగా మారే అవకాశాలు, ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం, సలహా, సహాయం లేదా శుభవార్త రేపటి రోజు మీ జీవితంలో ఒక కొత్త ఆశకు నింపేటువంటి అవకాశాలు తీసుకొస్తుంది. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక రేపటి ఉదయం నుండి మార్పులు అయితే చాలా రకాలుగా కొన్ని సంకేతాల రూపంలో మీకు తప్పకుండా కనిపిస్తాయి. ఇక రేపు రోజున ఉదయం నుండి సాయంత్రంలో ప్రత్యేక ఉత్సాహం మీలో కొంతకాలంగా నిలిచిపోయేటువంటి విషయాలు మరలా కదలికలోకి రావటము, మీకు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా పాత పరిచయము మరలా సంప్రదించడము, కుటుంబ సభ్యుల నుండి ఒక మద్దతు లభించడము, మీకు అనుకూలమైనటువంటి సమాచారం కూడా రేపటి అందుతుంది. అలాగే ఒక స్త్రీ ద్వారా వచ్చే శుభపరిణామం రేపటి రోజున ఒక స్త్రీ మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించే అవకాశం కనిపిస్తుంది. ఆమె మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగుడు కావచ్చు, లేదా మీ జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఇక ఆమె ద్వారా వచ్చే ఒక మాట, ఒక సలహా లేదా ఒక సమాచారం మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఇది నిజంగా ఒక అద్భుతం లేదా ఒక పెద్ద సంఘటన చెప్పలేము, కానీ మీరు బాగా అంటే మీకు ఉపయోగపడేటువంటి మార్గంలాగా కనిపించే అవకాశం అయితే రేపటి రోజు ఉందండి. ఇక ఆర్థికంగా ఉద్యోగ విషయాల గురించి చూసినట్లయితే కనుక ఆగిపోయినటువంటి పనులు రేపటి ముందుకు కదలవచ్చు. ఒక కొత్త అవకాశం గురించి సమాచారం వస్తుంది. ఇక ఉద్యోగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇక రేపటి రోజు వ్యాపారస్తులకు కొత్త పరిచయం కూడా ఉపయోగపడతాయి. రేపటి రోజు నా కుటుంబ వాతావరణం కొంత మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అపార్థాలు తగ్గిపోయాయి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి బంధాలు మెరుగుపడతాయి. అలాగే రేపటి రోజున కుటుంబంలో మంచి శుభవార్తలు వింటారండి. కుటుంబ సభ్యులతో మంచి చర్చలు జరుగుతాయి. ఆనందకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇక సాయంత్రం సమయంలో ఒక వార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక సంభాషణ మీ మనసులో ఉన్న సందేహాలను తగ్గించే అవకాశం కనిపిస్తుంది. ఇక చాలా కాలంగా ఏర్చున్నటువంటి ఒక సమాధానం, స్పష్టత రేపటి మీకు ఈ సమయంలో వస్తుంది. అది సాయంత్రం 6 గంటల తర్వాత నుండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండవలసిన విషయాల గురించి చెప్పాలంటే కనుక రేపటి తొందరపాటు నిర్ణయాలు రేపటి తీసుకోకండి. భావోద్వేగంతో ఏ విషయాలను కూడా స్పందించకండి. డబ్బుకు సంబంధించిన విషయాలను జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఇక ఎవరి మాటైనా కానీ పూర్తిగా విని తర్వాత స్పందించండి. ముఖ్యంగా ఎవరైనా సరేనండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి. ఇక అలాగే చెప్పాలంటే రేపు రోజున సాధారణంగానే మీరు స్వతంత్ర ఆలోచనలు, కొత్త భావనలు, సమాజానికి ఉపయోగపడే పనుల పట్ల మీకు ఆసక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా రేపటి రోజున కూడా ఒక సాధారణంగానే మీలో ఉన్నటువంటి ఉత్సాహం అనేది మరింత ఎక్కువగా రేపటి రోజు రెట్టింపోతుంది. అలాగే కొత్త ఆలోచనలు చేస్తారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
కాబట్టి రేపటి రోజున మీ నిర్ణయాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేయాలని చెప్పి మంచి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. స్నేహాలకు విలువిస్తారు. సమస్యలకు భిన్నమైనటువంటి కోణంలో ఆలోచనలు చేస్తారు. ఇక మీ లక్ష్యాల కోసం కష్టపడతారు. అయితే కొన్నిసార్లు మీ భావాలను బయట పెట్టరండి. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. లేని ఎక్కువ టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు ఇంకా కాస్త ఆందోళన పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా రేపటిలోని ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఒక పాత బంధం గురించి తరచూ పదే ఆలోచన చేస్తూ ఒత్తిడికి గురవుతారు. మరి దానికి సంబంధించినటువంటి శుభవార్త రేపటి వింటారండి. ఇక మీకు రేపటి బాగా కలిసి వచ్చినటువంటి అన్ని రకాలు కూడా రోజని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీ యొక్క రాశి వారికి అంతపరంగా కూడా అంటే బయట లోపల అన్ని రకాలు కూడా శుభ సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రేపటి రోజున మీకు అన్ని రకాలకు కూడా ఏ ప్రయాణమైనా కూడా వాయువు దిశ అనుకూల పరిచయం ఉంది, ఎక్కువగా ఉంది. వ్యాపార అవకాశాలు, ఉద్యోగ విషయాలకి అనుకూలంగా భావించండి. ఇక రేపటి రోజున మంచి శుభవార్తలు తీసుకొస్తుంది మీ ప్రయాణం అనేది. ఇక రేపటి రోజున ప్రయాణంలో మంచి శుభవార్తలు ఇస్తారు. కుటుంబ సంబంధమైనటువంటి పనులకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం ప్రారంభించే ముందు ఇంటి పెద్దలకు ఆశీర్వచనం తీసుకోవడం మంచిది. ఇక ప్రశాంతమైనటువంటి మనసుతో బయలుదేరడం చాలా మంచిగా భావించండి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే మీ ఆలోచనలు రేపటి చాలా సుదీర్ఘంగా ఉంటాయండి. ఎందుకంటే రేపటి రోజున మీ సహనము, మీ కోపం ఎక్కువగా లేకుండా మీ సహనం కనుక చూపిస్తే ప్రతి పనిలో క్రమశిక్షణతో పాటు తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ జీవితంలో రేపటి రోజున విజయానికి నిజమైనటువంటి బలంగా మీ యొక్క ఓర్పు, సహనం నిలవబోతున్నాయి. అలాగే రేపటి రోజున గ్రహస్థుల ప్రభావం కారణంగా కొన్ని రంగాల వారికి అనుకూలంగా, మరికొన్ని రంగాల వారికి ప్రతికూలత అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు రోజున కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలను మీరు ముందు రోజున ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. అలాగే మీ వృత్తి పరిస్థితులు తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఫలితాలు కూడా రేపు రోజు మీకు అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపు రోజున ఉద్యోగం చేసిన వారికి అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఇక అయిపోయినటువంటి పనులు రేపు రోజు పూర్తి చేస్తారు. కొత్త బాధ్యతలు రేపు రోజు మీరు స్వీకరించబోతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రయత్నిస్తున్న వారికి రేపు రోజున మంచి సమాచారం అందే అవకాశం కూడా ఉంది. మీ కష్టానికి గుర్తింపు లభించలేదని చెప్పుకోవాలండి. అలాగే వ్యాపారస్తులకి రేపు అనుకూలంగా కనిపిస్తుంది. కొత్త కస్టమర్లు రావచ్చు, లేదంటే పాత బాకీలు వసూలు కావడం లాంటివి జరుగుతాయి. ఇక కొత్త ఒప్పందాలపై కూడా చర్చలు జరగవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, సోషల్ మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి రేపటిరోజున అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రేపటి విద్యార్థులకి ఏకాగ్రతతో మంచి అద్భుతంగా అంటే మీకున్నటువంటి ఏకాగ్రతతో మంచి అద్భుతమైనటువంటి మార్కులు రాణిస్తారు. అలాగే మంచి అనుకూలంగా పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న వారికి కూడా రేపటి గురువుల నుండి సహాయం రేపటి మీకు పూర్తిగా లభిస్తుంది. విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆకస్మికమైనటువంటి గొప్ప శుభవార్త అయితే రేపటి అందుకుంటారు. ఈ విధంగా సృజనాత్మకమైన రంగాలు, మీడియా, అలాగే యూట్యూబర్స్, రచయితలు, ఆ కళాకారులు రేపటి ప్రత్యేకంగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త ఆలోచనలు కూడా రేపటి మీరు విజయవంతంగా అవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక అనుకూలంగా ఉండేటువంటి సూచనలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రతికూలంగా ఉన్నటువంటి రంగాలు వచ్చేసి ఆర్థిక రంగము, డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా తప్పకుండా తీసుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులను అస్సలు వాటి జోలికి వెళ్ళకండి. తొందరపడి పెట్టుబడులు పెట్టడము, ఎవరికైనా అప్పులు ఇవ్వటం వంటివి ఇటువంటి చేస్తే తిరిగి మళ్ళీ డబ్బు అయితే రాదండి, ఆలస్యం జరుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి భూములు, ఇల్లు, స్థలాల అమ్మకాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించండి. తొందరపాటు ఒప్పందాలు చేయకండి. అలాగే మధ్యవర్తుల మాటలను పూర్తిగా అస్సలు నమ్మకండి. ఇక భాగస్వాములతో చేసే వ్యాపారాలు చిన్న అభిప్రాయ భేదాలు తీసుకొస్తాయి. లాభ నష్టాల విషయంలో అపార్థాలు తొలగవచ్చు. ఈ విషయాన్ని స్పష్టంగా చర్చించండి. ఇక కుటుంబంలో చిన్న మాట ప్రక్రియలు గొప్పగా తగాదాలకు దారితీస్తాయి. ఇక సాయంత్రానికి అవన్నీ కూడా సర్దుమణుగుతాయి. ఇంకా రేపు రోజున సంబంధం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. దీనివల్ల మీ కోపాన్ని తగ్గించుకొని సహనంతో మాట్లాడడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు నిలబడతాయి. ఆరోగ్యపరంగా చూసిన కనుక రేపు రోజున కొంతమందికి నిద్రలేవి, మానసిక ఒత్తిడి సమస్యలు రావచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించిన మెలకువలు తీసుకోవడం మంచిది. ఇక తగినంత విశ్రాంతి తీసుకోండి. ఇక రేపు సలహా, సమాచారం, సహాయము రేపు మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. మీరు నిర్ణయం తీసుకునే ముందే సరే పూర్తిగా ఆలోచన నిర్ణయం తీసుకోండి. ఒక స్త్రీ ద్వారా శుభవార్త మీరు వినబోతున్న వార్త మీ జీవితాన్ని రేపటి మారుస్తుంది. రేపటి మధ్యకాలంలో మీరు ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో ఎదురుచూపులు, ఎన్నో ఆశలతో ముందుకు సాగుతూ వస్తున్నారు. కొన్నిసార్లు మీరు చేసిన కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుందా అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామాన్ని చోటు చేసుకుని మీ ఆనందానికి అవధులుండవండి కదా. మరి అలాంటిది రేపటి మీకు జరగబోతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు ముఖ్యమైనటువంటి సమాచారం, ఒక శుభవార్త వినేలా ఒక అవకాశం వచ్చే పరిస్థితి అయితే రేపటి కనిపిస్తుంది. అది విషయానికి వస్తే ఆర్థిక సంబంధించిన విషయం కానీ ఆర్థిక విషయం కావచ్చు. ఇలా మీ మనసుకు ఎంతో దగ్గరైనటువంటి వ్యక్తి మరలా మీకు ఫోన్ కాల్ ద్వారా మరలా మీ యొక్క జీవితంలో రేపటి అయితే రాబోతుందని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, ఆర్థికంగా ఉపశమనం, పెండింగ్ పనుల్లో కదలిక,
కుటుంబంలో శుభవార్త వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవాలండి. మరి తెలుసుకోకండి కన్యా రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.